నిన్న సిద్దిపేటలో హరీష్ రావు నిరుద్యోగుల పక్షాన గలమెత్తిండు. రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ కూడా ఆల్రెడీ పెట్టేసిండు. ఉద్యమం చేయాలంటే హరీష్ రావు రావాల్సిందే. నాటి కేసీఆర్ కి కూడా ఉద్యమ సేనాధిపతిగా నిలబడ్డ బిడ్డ హరీష్ రావు. ఇలా నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఏమన్నా సిగ్గు శరం ఉంటే జై శ్రీరామ్. వెంటనే హరీష్ రావు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. ఆనాడు ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ లకు వచ్చి నిరుద్యోగుల విద్యార్థుల కాళ్ళు మక్కినంత పనిచేసి మెట్ల మీద కూర్చొని సంవత్సరం లోపు 2 లక్షల నోటిఫికేషన్లు అని చెప్పిన విన్యాసాలే గాని తర్వాత రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో మాట్లాడినటువంటి నోటిఫికేషన్లు కావాలన్నటువంటి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద లాఠీ జొలిపించిన వికృత క్రీడనే గాని ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు. మిత్రులారా, ఆనాడు నిరుద్యోగులతోటి రాష్ట్రం మొత్తం దింపి చదువుకున్న వాళ్ళ తల్లులకి మాకు జాబు రావాలంటే బీఆర్ఎస్ పోవాలే, కాంగ్రెస్ రావాలని చెప్పినటువంటి నీచులు, మేధావులుగా కీర్తించబడ్డ దొంగలు ఇలా నోట్లో ఏం పెట్టుకున్నారో తెలియాలి. ఎమ్మెల్సీ రాగానే, ఆయనకు ఉద్యోగం రాగానే కోదండరాం నోరు మూసుకుంటే సరిపోదు. ఆకునూరు మురళికి ఏదో చైర్మన్ చేయంగానే నిరుద్యోగుల కడుపులు నిండాయి. కొంతమంది మేధావు ముసుకేసుకొని తెలంగాణకు ద్రోహం చేసిన దొంగలు ఇలా రేవంత్ రెడ్డి భజన చేస్తూ ఇంతమన్నారు చూసినవా. వాళ్ళందరికీ సిగ్గు శరం వచ్చే విధంగా మరొక ఉద్యమానికి నిన్న శ్రీకారం చుట్టిండు హరీష్ రావు.